హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నదే శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి పురుషోత్తముడు అనే సినిమా గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి. ఈరోజు ఇక్కడ మాతో పాటు డైరెక్టర్ రామ్ భేమన్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ రమేష్ తేజావత్ గారు, మా హీరోయిన్ హాసిని. వీళ్ళని కొద్దిగా కొన్ని షూటింగ్లో జరిగినటువంటి హాస్యపు సన్నివేశాలను పంచుకుందామని చెప్పి ఈరోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. నమస్తే సార్ డైరెక్టర్ గారు, నిండా వందనాలు. నమస్కారం. ఎలా ఒప్పించారు ఈయన అసలు? ఈయనేంటి ఈయన ముంబై అని ఉందండి, పైన శ్రీదేవి జ్యువెలర్స్ ముంబై అని ఉంది. ఇప్పుడు భాషకి ఎంత బ్యాక్ డ్రాప్ ఉందో, భాషా సినిమాలో రజనీకాంత్ గారికి ఎంత బ్యాక్ స్టోరీ ఉంటుందో చెప్తే అంతకన్నా పెద్ద బ్యాక్ స్టోరీ అనుకుంటుంది. నాకు ఒకటి ఉందన్న, అప్పుడు ఏంటంటే శ్రీదేవి జ్యువెలర్స్ ముంబై ప్రజెన్స్ అని పడింది, ఈయనేమో మా ఈస్ట్ గోదావరి యాస మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నా కదా, పెద్ద కథ అదే. ఆ కథ చెప్తే ఇప్పుడు మనకి ఈ ఇంటర్వ్యూ సరిపోదు. క్లుప్తంగా ఏమైనా చెప్పగలుగుతావా? అంటే వాళ్ళు రాజమండ్రిలో పుట్టి, రాజమండ్రి పేరు మన తెలుగు వాళ్ళే, దే సెటిల్డ్ ఇన్ ముంబైలో సెటిల్ అయ్యి అక్కడ పెద్ద ఖాన్దాన్, ఒక పెద్ద సెటప్ అక్కడ మొత్తం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో డోర్ దిగానే చక్క మనం 10-15 మంది రావడం ఇవన్నీ. ఫస్ట్లో నేను ఏదో ఒక ప్రొడ్యూసర్ కథ చెప్తున్నట్టు వెళ్తున్నట్టుగా నాకు అనిపించలేదు. ఫస్ట్ అలాగే కథ చెప్పడానికి నేనే ముంబై వెళ్ళాను. నేను అలాగనే బిజినెస్ మ్యాన్ కథ చెప్తున్నట్టు నాకేదో సినిమాలో సెటప్ లాగా ఉంది, డోర్లు తీస్తున్నారు, మొత్తం పకే ఇట్లా అంటున్నారు, అంతా కొంచెం నాకు అర్థం కాల. తర్వాత కానీ కలిసిన తర్వాత ఓకే, చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా అమ్మాయి ప్రొడ్యూసర్ గారికి కథ చెప్తున్నా అనే ఆనందం కలిగింది. సార్ ఇప్పుడు మన బిజినెస్ మ్యాన్ టు ఫస్ట్ ప్రొడక్షన్ కదా, ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో అన్నింటిలో మేము ఉండాలనుకోలే, నువ్వు కూడా కోరుకో, యాక్టర్స్ కదా. ఏమంటే మీకు బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూసర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత టైం పట్టింది సార్? విషయం ముందు మన రామ్ గారు ఎక్కడైతే మీరు ఎలాగన్నారో చాలా సరదాగా మాట్లాడదామని ఆయన కామెడీ మొదలెట్టేశారు. నా గురించి ఇంట్రొడక్షన్ కామెడీగా మొదలెట్టేశారు. అందుకని నేను ఆయనకి చాలా థ్యాంక్స్. ఇలాగే కామెడీ చేస్తుండండి ఎవరు కూడా. మిమ్మల్ని అంటే బాగా చేస్తున్నారు కదా, అంటే 10-15 మంది 50 మంది అలా వచ్చేసి వెంటనే అడవులన్నీ చేంజ్ చేశారు నా చేత. చాలా మంచిది. ఇంకా ప్రొడ్యూసర్ అనేది కూడా బిజినెస్ కదండి, దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కదండి. బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తున్నాడు, అందులో ఏం చేసేది లేదండి. ఇది నా ప్యాషన్. ఇది నేను చిన్నప్పటి నుంచి నేను అనుకున్నాను మూవీ చేద్దానప్పుడు హీరో అనుకున్నాను. తర్వాత చూశాను మొహం అయితే అప్పుడు మళ్ళీ జనాలు ఎవరు హీరో కింద యాక్సెప్ట్ చేయడం తయారలేదు కాబట్టి మనమే జనాలు మూవీ చేద్దామని ఈయన హీరోగా పెట్టి పురుషోత్తముడు, పురుషులందు పుణ్య పురుషులని తీయన్న సినిమా. అది పెద్ద కాన్సెప్ట్ ఉంది. పుణ్య అనేదాన్ని హాసిని, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నీ ఎక్స్పీరియన్స్ ఎలా, అసలు ఈ అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేశారు సార్? ఈ అమ్మాయి అంటే నాకు హాసిని ఈ ఫిల్మ్కు కన్నా ముందే పరిచయం. నాకు వేరే ఒక ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ పరిచయము. తను ఆడిషన్ చేసినప్పుడు ద ప్యాషన్ షీ హాస్ గాట్ ఇన్ హర్ ఈస్ కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్. ఒక రకంగా నేను నా ఆకతాయికి ఈ ఫిల్మ్కి చాలా గ్యాప్ వచ్చింది. సమ్టైమ్ చాలా డౌన్ ఉండేవాడిని. ఈ మధ్యలో కోవిడ్, చాలా టెన్షన్గా ఉండేది ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది. బట్ హాసిని నాకు ముందు పరిచయం కూడా ద వే షీ ఈస్ బీన్ లిటింగ్ దట్ ఇన్స్పిరేషన్ ఫర్ లాంగ్ టైమ్, చాలా లాంగ్ టైం కూడా కన్సిస్టెంట్గా ఎక్కడ డౌన్ అవ్వకుండా అదే పాజిటివ్గా ఉండేది చాలా బాగా. సో నాకు అది బాగా తను చూస్తే చాలా ఇన్స్పైర్డ్గా అనిపించేది. ఎక్కడ డౌన్ లేదు సార్, ఏం టెన్షన్ లేదు సార్, మనం మంచి సినిమా చేస్తాం అన్నట్టుగా ఎప్పుడూ ఉండేది. నాకు మేబీ దేవుడు ఆ మాటలు వినుంటాడు. సో ఈ ప్రాజెక్ట్ కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. భవిష్యత్తులో మోటివేషనల్ స్పీకర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. తిను అంటే మీ గురించే పాజిటివ్గా చెప్తే అంటారు. తను నాకు ఎక్కడ ఇష్టం అంటే సార్, ఫస్ట్ తను ఇక్కడ హీరోయిన్ అవుదామని వచ్చి భాష నేర్చుకుంది. అక్కడ నాకు రెస్పెక్ట్ డబుల్ అయింది. మన జనరల్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, తను భాష నేర్చుకుంది కాబట్టి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. అంటే భాష నేర్చుకుంది అని చెప్పకూడదు, భాష అవపోసనం బట్టి జ్యూస్ చేసి తాగేసింది. తెలుగు మాట్లాడితే పాటు తెలుగులో సామెతలు కూడా చెప్పేస్తుంది. మనకు తక్కువ ఎదుగుతాం మనం. జనరల్గా మనం భాష నేర్చుకున్నప్పుడు సార్ కొంత కమ్యూనికేషన్ వరకు నేర్చుకుంటారు కదా, తన లోతుకెళ్ళి నేర్చుకుంది చాలా బాగా. చాలా తెలుగు అమ్మాయి అని అనుకుంటారండి, మనం చెప్తే తప్ప అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది. ఫస్ట్ కలిసినప్పుడు ఫస్ట్ రోజు ఏదో ఈ పరిస్థితుల్లో ఎలా ఉంది పరిస్థితి, మనమే పరిస్థితులు అని అంత స్పష్టంగా పలికిందంటే అప్పటి నుంచి బాగా నేర్చుకుంది. వెరీ హార్డ్ వర్కింగ్ అండి, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ సీరియస్ టువర్డ్స్ కెరియర్. అది బాగా నచ్చింది నాకు. సో ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్ గారు డిస్కస్ చేసి, లేదు తనైతేనే పర్ఫెక్ట్. అసలు మా సినిమాలో ఫస్ట్ ఓకే అయిన ఆర్టిస్టు హాసిని అండి.
అవును అందుకే అది మాకు షూటింగ్లో తెలిసిందిలే, మా మీద కానీ హీరో మీద కానీ. ఆర్టిస్ట్ కూడా కాదండి. సేపు హాసిని నువ్వు ఇలా ఇంకో విషయం, డైరెక్టర్ కన్నా ముందే హాసిని పర్ఫెక్ట్గా సూట్ అయిన తర్వాత డైరెక్టర్ అంటే డైరెక్ట్గా అంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అదే అంటున్నాను, అందరి తర్వాత షూటింగ్లో మాకు అర్థమైంది. అది ఇప్పుడు నువ్వు చెప్తున్న జనాలకు తెలుస్తుంది, మాకు షూటింగ్లోనే అర్థమైంది నీ కాన్సన్ట్రేషన్ అంతా. ఆవిడ ఎంత బాగా చేసిందా లేదో చూసుకునేవాడు సార్. నేను ఎలా చేసిన ఒక్కొక్క టేక్ అన్నట్టు ఏదో సరిపోద్ది, ఇది అదే ఇదే అనేవాడు. సో ఏదైనా కానీ అంటే ఒకటండి, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు కానివ్వండి, ఈ సినిమాలో మీ ముగ్గురు జస్ట్ ట్రయాంగిల్ లాగా ఈ సినిమాని ఇలా ట్రయాంగిల్ తీసుకుంటే మూడు కార్నర్స్లో నిలబెట్టి సినిమా అంతా జరిగింది. మీకు విషయం తెలిసిందే. సో హీరో గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 20 సినిమాలు చేశారు మీరు, ఒక 100-150 అట్లా 180 దాకా 180 దాకా ఉంటాయి. అందరికన్నా సీనియర్ మీరు. అసలు మీరు కథ చెప్పినప్పుడు మీరు ఒప్పుకుంటున్నప్పుడు నేను అలాగే నేను కథ చెప్పినప్పుడు కూడా ఆయన ఎక్కడో పెద్ద హీరోతో చిరంజీవి గారి సినిమా చూస్తాను, పాప ఆయన ఒప్పుకుంటారు లేదని చాలా బాధపడ్డా, కానీ మీరు ఓకే చేసినప్పుడు చాలా ఆనందపడ్డా నేను. లేదన్న అంటే జనరల్గా ఒప్పుకోవటం ఉండదండి. డేట్లు కుదరగా చేయలేకపోవచ్చు, కానీ పని చేయడానికి వచ్చాం, ఇక్కడ పని దొరకాలి అన్న. ఆర్టిస్ట్ది ఎలా ఉంటుందో తెలుసా, కంటిన్యూస్గా ఒక 15 రోజులు షూటింగ్ చేస్తే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఒక 4 రోజులు ఏదైనా షూటింగ్ క్యాన్సిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నావా అంటే మనకేంటి అనిపిస్తుంది. ఆర్టిస్టుల తాలూకు టెన్షన్ అది. మాకే వచ్చి ఇంకో ప్రాబ్లం చెప్పిన అన్ని సినిమాలు ఒకేసారి వస్తాయి. చాలా మంది ఆర్టిస్టులు మేము ఆడుకున్నప్పుడు ఇదవుతుంది. సో ఈ సినిమాకి నాకు లైన్ అదే విన్నప్పుడు సార్ అన్న ఏంటి క్యారెక్టర్ ఎలా చేయాలంటే, ఆ అమ్మాయి ఒక చెప్పొచ్చు అన్న నర్సరీ లైట్గా ఆ అమ్మాయికి ఒక చిన్న నర్సరీ ఉంటుంది, అక్కడ నువ్వు ఒక పనివాడి క్యారెక్టర్, బట్ ఆ అమ్మాయికి రిలేటివ్ నువ్వు, నీతో కొంచెం చనువు ఉంటుంది అని లాస్ట్లో ఆ ఎమోషన్ సీన్ చెప్పాడు సార్. ఇప్పుడు సీన్ చెప్పలేం కాబట్టి, కానీ ఆ ఎమోషన్ చెప్పినప్పుడు ఇది ఛాలెంజింగ్గా తీసుకుని చెయ్యాలి. ముందు రోజు ఇలా కొన్ని రెఫరెన్స్లు చూసి అవి చూసి దాన్ని బాగా ఫీల్ అయితే లాస్ట్లో ఆ సీన్ ఉంటుంది కదా. అంటే మేము ప్రవీణ్ గారిని కమెడియన్గా అందరికీ తెలుసు. ఓకే, కమెడియన్స్లో ఆబ్వియస్లీ మంచి నటన ఉంటుంది. సో ఈ సీన్ రాసుకున్నప్పుడు నేను ఈ క్యారెక్టర్ మొత్తానికి నాకు అది ఆయు ప్రాణం ఆ సీన్ అనమాట. ఏమాత్రం కొంచెం పైకి వెళ్ళినా అపహాస్యం, కిందకి వెళ్ళినా రక్తి కట్టదు. సో దానికి ఏంటంటే ఒక అనుభవం ఉండాలి. అలా అని చెప్పి ఈ ముందు జరిగిన ఈ 30 సీన్లు దాన్ని మనం తేలిక తీసుకోవాలి. సో చాలా వెతికిన తర్వాత చాలా ఆలోచించి, ఇది మాకు హీరోది ఛాలెంజ్ అవ్వలేదు, హీరోయిన్ది ఛాలెంజ్ అవ్వలేదు, ఈ క్యారెక్టర్ ఛాలెంజ్ మాకు. సో చాలా ఆలోచించి తీసుకున్న తర్వాత నాకు ఆ చివరి సీన్ దాకా మనం లాస్ట్ షెడ్యూల్లో చేసాం ఆ సీన్, మీకు ఇఫ్ యూ రిమెంబర్. అక్కడికి వచ్చేదాకా కూడా నాకు కొంచెం భయం ఉండేది, ఇది ఎట్లయినా సరే తీసుకోవాలి, లేదు తర్వాత నమ్మకం చేయగలుగుతాడని. మీరు నమ్మరు, ఎడిట్లోకి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు కనీసం ఒక 40-50 సార్లు ఎప్పుడు చూసుకున్న గూస్ బంప్స్, ఎప్పుడు చూసుకున్న కళల్లో ఆ ఇమోషను. మీరు ఒక కొత్త ప్రవీణ్ని మీరే చూస్తారు ఈ సినిమాలో. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. లేదు, ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ థింగ్. అందరం కలిసి కష్టపడి పనిచేసాం, సీరియస్గా ఉన్నాం. మీ ఇన్పుట్స్ నాకు ఇప్పుడు ఈ స్టారింగ్ ఏంటన్నా అసలు నేను ట్రైలర్, మాకు గ్రూప్ ఉంటుంది సార్, వేరే డైరెక్టర్ మారుతి గారి గ్రూప్ ఉంటే అందులో ట్రైలర్ పెట్టాను. ఆయన బాబాయ్ ఏంటో స్టారింగ్ ఏంటి ఓకే సార్ ఇది సార్ పరిస్థితి అంటే భలే చేశారు అసలు అని చెప్పి చాలాసేపు మాట్లాడాను. నాకు కరెక్ట్ మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు ఇండస్ట్రీ నుంచి కూడా. చాలామంది మెసేజ్ చేశారు, దే ఆర్ స్పెల్ బౌండ్ నిజంగా. అసలు ఊరు నుంచి మా కజిన్ ఒక ఆయన ఫోన్ చేసి, ఏంటి అత్తారింటి దారిలో అలా ఏరోప్లేన్ దిగి షాట్ ఉంటుంది కదా, అత్తారింటి దారి అప్పుడు అవును కళ్యాణ్ బాబు గారు దిగుతారు కదా, అలా ఆ రేంజ్లో తీస్తారండి సినిమా. ప్రొడ్యూసర్ ఎవరని అడిగాడు. అదే క్రెడిట్ గారు ఇలాంటివి తీయడానికి వచ్చాడు ఆయన. బడ్జెట్ ఈ క్రెడిట్ మొత్తం అండి, నేను జస్ట్ ఊరికే నిమిత్తం మాత్రమే, క్రెడిట్ మొత్తం గోస్ టు రమేష్ గారు. ఆయన హీ వాజ్ వెరీ కీన్ అబౌట్ ఆర్టిస్టులు అండి. ఒక కథ నచ్చింది ఎంత పడితే అంత పెట్టుడు అట్లాంటి మనిషి కాదు. హీ వాజ్ వెరీ కీన్. ఓకే, ఒక ఆర్టిస్ట్ పేరు చెప్తే ఎవరైనా ఎంత తీసుకుంటారో అని అడుగుతాడు. ఆయన అట్లా ఉండదు. వాళ్ళకి సప్పని బ్యాక్ డ్రాప్ FBAలోకి వెళ్ళినట్టుగా బాంబేలోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు చక్కని మొత్తం అతని హిస్టరీ ఎంత తీస్తారు, అతను ఎప్పుడు పుట్టాడు, ఏమేమి సినిమాలు చేశాడు, ఎన్ని హిట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏం సినిమాలు చేస్తాడు, మొత్తం మీతో సహా వాళ్ళు బ్యాక్ డ్రాప్ చెక్కింగ్ మొత్తం అసలు చాలా పర్ఫెక్ట్గా చేసి సార్ వీళ్ళది ఇంకొంచెం పైకి వెళ్దామా అని అడుగుతారు. CBCIDలో పనిచేయాల్సి కానీ మీ డెడికేషన్ సార్. నేను దిల్ రాజు గారి సంస్థలో పుట్టా. నా ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకం, ఆయన ఇచ్చిన అవకాశం. అక్కడ దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ మ్యాక్సిమం ఉంటారు సార్, మ్యాక్సిమం టైం. ప్రొడ్యూసరు అందరు ప్రొడ్యూసర్లు మ్యాక్సిమం
షూటింగ్ దగ్గరికి వచ్చి చూసుకుని వెళ్తూ ఉంటారు. ఈయన వైఫ్ వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు అందరి ప్యాకప్ అయిన తర్వాత ఈయన వెళ్ళేవారు. ఆ డెడికేషన్ కోసం ఈయనకి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈయన ఫస్ట్ సినిమాయే తెలుగు ఇండస్ట్రీలో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్స్, శ్రీదేవి ప్రొడక్షన్స్ అనేది పెద్ద సంస్థ అవ్వాలని కోరుకుంటున్నాను. అది సార్ మీరు బాంబేలో ఉంటారు, ఎక్కువ హిందీ సినిమాల ప్రభావం ఉంటుంది. మీకు తెలుగు యాక్టర్స్ల గురించి ఇంత ఇంత అవగాహన ఎలా, అంటే మీకు ఎంత ఎంత ఐడియా ఎలా ఉంటుంది అసలు మామూలుగా? నార్మల్లీ పేరు చెప్పడానికి నేను అక్కడ హిందీ వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం రక్తం అంతా లోపల మొత్తం అంతా తెలుగే. ఇంట్లో కూడా మేము తెలుగే మాట్లాడతాం. నేను తెలుగు మీడియం నుంచి చదువుకున్నాను. దాని తర్వాత మనకి ఏదైతే లాంగ్వేజ్ అన్నిటికంటే మంచి పట్టున్న లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు అండి. నార్మల్లీ మిగిలిన మరాఠీ మాట్లాడతాం, గుజరాతీ మాట్లాడతాం, మార్వాడి మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం. ముందు నుంచి ప్యాషన్ కూడా మనకి తెలుగు పట్లే ఉంది. హిందీ ఏంటంటే నా తమ్ముడు కూడా ఈ విషయంలో చాలా ఎక్కువ ప్రకాష్ ఈ మొత్తం ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అంటే ఆయన ఒప్పించడం, రమ్యకృష్ణ గారు రావడం, ఇవన్నీ టైం టు టైం కైలాష్ కేర్ గారి పాట ఆ టైంలో ఆయన ఒప్పించడం, ఆయన రేట్లు తీసుకోవడం, ఇవన్నీ కంటిన్యూస్లీ చాలా అంటే వాడు ఫాలో ఉంచుకున్నాడు. అందుకే మొత్తం అయింది. అంటే బ్యాక్లో మొత్తం అంతా ఉండి చేసింది మొత్తం అంతా ప్రకాష్. నేనేంటంటే నేను సెట్ మీద ఉండేవాడిని. అవును, మాకు డబ్బులు కూడా ఆయన ఇచ్చేవాడు. మా ప్రకాష్ సార్ ఇచ్చేవాడు డబ్బులు. అదే అందుకే ఏంటంటే ఆయనంతా మొత్తం వెనకాల ఉండి మొత్తం అంతా మొత్తం బాగా సపోర్ట్, వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు, పిల్లలు చేశారు, మా నాన్నగారు కూడా బాగా ఎక్కడైనా ఉంటే మళ్ళీ కజిన్స్ ఉన్నారు, అందరూ మొత్తం అంటే దీనిలో మొత్తం అంతా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు. నార్మల్లీ ఇది ఫీల్డ్ మాకు కాదు. కొత్త ఫీల్డ్లో వచ్చేటప్పుడు ఒక ఏ బిజినెస్ వాళ్ళైనా ఈ కొత్త ఫీల్డ్ సినిమా తర్వాత మీకు పాత ఫీల్డ్ అయిపోవాలని కోరుకుంటున్నాను సార్. అవుతుంది, అది ఎలాగ అవుతుంది. అది మేము అదే ప్యాషన్తోనే వచ్చాం. మేము ఏదో ఒక ఫిల్మ్ చేయడానికి కాదు, దీనికంటే పెద్ద ఫిల్మ్ చేద్దాం మనం. అంటే ఎవరు ఇంకా పెద్ద స్టార్ కాస్ట్లు పెట్టుకుని చేసుకోవచ్చు, ఇంకా అటువంటివి కూడా చేస్తాం. సార్ మీకు ఈయన కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు? ఆయన కథ చెప్పినప్పుడు ఒకటి మాత్రం మీరు నమ్మాలండి, ఇప్పుడు వరకు మీరు డైరెక్ట్ నేను కనీసం ఒక 100 స్టోరీస్ ఉన్నాను. రామ్ భీమన్ గారు డైరెక్షన్ ఏదైతే ఉందండి అది ఎక్సలెంట్ అండి, నెక్స్ట్ లెవెల్. నా లెక్క ప్రకారం ఇటువంటి డైరెక్టర్స్ ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 3-4 ఉన్నారండి. నేను అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవట్లేదు, ఎందుకంటే నేను 100 మంది విన్నానంటే నార్మల్లీ మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నేను డైరెక్షన్ విన్నానండి. ఆయనలో ఈయన చెప్పేది బాగుంది, స్టోరీ కూడా వేరే ఉంది. ఆయన ఒక స్టోరీ చెప్పారు, ఆ ఒక స్టోరీ నేను ఒప్పుకున్నాను కాదు, నేను ఆల్రెడీ 8 స్టోరీలు విన్నాను ఆయన చెప్పిన. తర్వాత దీన్ని మేము సెలెక్ట్ చేసాము. ఇది చాలా ఛాలెంజింగ్ ఉంది అని చాలా టచ్ ఉంది. అందుకని మనం ఈ మూవీనే చేయాలని నేను మా తమ్ముడు ఇద్దరు డిసైడ్ చేసాము. మేము ఏదో అందులో మన హాసిని గారి రోల్ కూడా చాలా పెద్దది. ఆవిడ కూడా ఆ టైంలో మాకు మొత్తం అంటే డైరెక్టర్ గారిని ఈ స్టోరీ మొత్తం తీసుకొచ్చింది ఆవిడే మొత్తం. ఈ అమ్మాయి తిను మీ టెనెంట్ అనుకున్నా, ఇరుగు పొరుగు ఓకే, నైబర్. అప్పుడు మేము మొత్తం దీన్ని మేము ఎదురుగెళ్ళాం. అప్పుడైతే ఈవిడ నార్మల్లీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈవిడేదో హీరోయిన్ అవ్వాలని, అంటే హీరోయిన్ యూజ్ చేయాలన్నటువంటిది. అప్పటికే మోడలింగ్లో ఉంది కదా సార్? మోడలింగ్లో ఉన్నారు ఆవిడ. అయితే అప్పుడు ఏం చేయాలని లేదు. తర్వాత రామ్ గారు చెప్పారు, మేము ఆల్రెడీ హీరోయిన్ సర్చ్లో ఉన్నప్పుడు ఆయన చెప్పారు హీరోయిన్ మీద హాసిని గారు. అయితే ఆవిడ అడిగితే ఆవిడ తయారయ్యారు. మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నావు హాసిని, ఆల్ ది బెస్ట్. తర్వాత మరి ఇంత పెట్టారు కదా సార్, ఆయన అనుకున్న బడ్జెట్లో తీసాడు సినిమా. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అని అడిగితే మీకు అర్థం అవుతుంది, అనుకున్న బడ్జెట్లో ఇప్పుడు అవ్వలేదండి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్గా ఆయన ఆన్సర్ చాలా బాగుందన్న. అయిందండి, దాటింది అంటారు కానీ అంటే ఉద్దేశం అది కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటి మనకి 2 విషయాలు ఉంటాయండి. ఒకటి మనం ఒక క్వాలిటీ తీద్దాం, రెండోది ఏంటంటే ఒక పిక్చర్ తీద్దాం. ఏదో మూవీ అంటే మనం ఏదో పేరు తీయాలనుకుంటే తీయచ్చు, కానీ దానిలో ప్రతి చిన్న చిన్న విషయాన్ని మనం చూసుకోవాలి. అంటే మైన్యూట్ వస్తువులు కూడా మనం చూసుకోకపోతే ఎవడైతే దర్శకుడు ఉంటారో చూడండి, వాడు అన్నీ పట్టుకుంటాడు. ఇది అటువంటి మనం చేయకూడదు. చేస్తే మంచి క్వాలిటీ ఏదైనా చేయాలి. ఎవరికైనా తినిపించాలంటే మంచి తినిపించండి, క్వాలిటీ తినిపించండి, తక్కువ తినిపించండి. కానీ మీరు ఇంత పెట్టేసి దానిలో వాల్యూ లేకపోతే ఉండదు. మేము ముందు నుంచి సెట్స్ విషయం అవనివ్వండి, మీరు మొత్తం మా కాస్టింగ్ చూడండి, మా మ్యూజిక్ డైరెక్టర్స్ చూడండి, మా లిరిసిస్ట్ చూడండి, మా సింగర్స్ని చూడండి, మా లొకేషన్స్ చూడండి. మీరు ఎక్కడ అంటే మేము ఎక్కడ అంటే మా ఆర్ట్ డైరెక్టర్ చూస్తే వాటి కూడా చెప్తాడు మీకు. అంటే కాస్ట్యూమ్స్ అవనివ్వండి, మేము ఎక్కడ
ఎటువంటిది క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదని ముందు నుంచి అవగాహనతో చేస్తాం. లేదు నేను పనిచేశాను కదా సార్, క్వాలిటీ కాంప్రమైజ్ లేదు. అటువంటిప్పుడు ఏమవుతుంది ఏంటంటే మీ బడ్జెట్స్ మీరు అనుకున్నట్టు ఉండవు. ప్రాక్టికల్లీను థియరటికల్లీ తేడా వస్తాయండి. అందుకని మనకు జనాలు ఏదో బడ్జెట్ చెప్తారు, దాని తర్వాత తీసుకోవడానికి వెళ్తారు, ఇది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, ఇది ఉంటుంది, మీరు చేసేటప్పుడు తెలుస్తుంది. నార్మల్లీ ఏదైనా మూవీ చేయాలంటే మీరు క్వాలిటీ చేసినప్పుడు మీరు బడ్జెట్ మాత్రం చూడకూడదు. అది మేము చూడదలుచుకోలేదు, మేము చూడలేదు. ఎందుకంటే అవుట్డోర్ 3 సార్లు చేసాం కదన్నా, రాజమండ్రి. అవుట్డోర్ ఇక్కడ ఉంటే వేరు, అక్కడ ఎక్కువైపోద్ది కదా. టెక్నీషియన్స్ కూడా సార్, ఇప్పుడు నాకు మ్యూజిక్ కానీ, కెమెరా విందా గారు కానీ, ఎడిటింగ్ మాతన్కే వెంకటేష్ గారు కానీ, కింద లిరిసిస్టులు కానీ, రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, చైతన్య ప్రసాద్ గారు, అందరిదే. పైగా 5 భాషల్లో రిలీజ్ అవుతుంది రేపు. అవును. పురుషోత్తముడు ఈ టైటిల్ అంటే ఇది ఎక్కడ యథార్థ కాదన్నా, బేస్డ్ అనే ట్రూ స్టోరీ, అదే బేస్డ్ అనే ట్రూ ఇన్సిడెంట్ అని ఉంది కదా. బేస్డ్ అనే ట్రూ ఇన్సిడెంట్ ఏదో ట్రూ ఈవెంట్స్, ఈవెంట్స్ అంటే జరిగిన కథ కదన్నా ఎక్కడో. అంటే జరిగిన కథ కాదు, కొన్ని సంఘటనలు తీసుకొని, అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను ఎక్కడో పేపర్లో చదివి, కొన్ని సంవత్సరాల క్రితం పేపర్లో చదివిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. సో దాన్ని ఆ ఈవెంట్ని బేస్ చేసుకొని ఒక కథలా తయారు చేసుకున్నాను. సో ఇది మొదట్లో తయారు చేసుకున్నప్పుడు నేను ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పుడు ఒక మంచి కథ అంతే. వాళ్ళు ఎప్పుడైతే యాడ్ అయిన తర్వాత మేము కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా దీన్ని స్పాన్ని పెంచుకుంటా ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఫైనల్గా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ కావాల్సిన హంగులన్నీ దీని లోపలికి వచ్చేలాగా ప్రొడ్యూసర్స్తో, మిగతా టెక్నీషియన్ అందరితో కలిసి మాట్లాడుకొని దీని ఒక పరిపూర్ణమైన సినిమాలాగా తయారు చేసాము. సో మనకు చూస్తూ ఉంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్లోంచి ఇంత డ్రామాటిక్, ఇంత ఎక్స్ట్రావగెన్సా ఫిల్ము తీగెళ్తాం అనిపించేంత అద్భుతంగా అనిపించింది. అంటే ఈ ఫిల్మ్ ఎంత ఆర్గానిక్ ఉంటుందంటే, మామూలుగా ఒక దర్శకుడు కథలు రాసుకుంటాడంటే మంచి ఐటమ్ సాంగ్స్, మంచి రొమాంటిక్, మంచి డైలాగులు, ఏదైనా సరే యూత్ని ఆకట్టుకోవడానికి ఏమేమి కావాలి మొత్తం అంతా వేసేసుకొని ఒక ఫిల్మ్ ఒక కథ రెడీ చేసుకుంటాం. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నేను స్పెషల్గా అంటే ఆన్ ద రికార్డ్ చెప్పగలుగుతుంది ఏంటి అంటే, దే హ్యావ్ కమిటెడ్ టు మేక్ అ క్లీన్ ఫిల్మ్ చేయాలనేది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్లీన్ ఫిల్మ్ అనేది వాళ్ళు దే నో వాట్ అ క్లీన్ ఫిల్మ్ ఈజ్. సినిమా మొత్తం మీద మనం 2.5 గంటల సినిమాలు ఎక్కడ మనకి కింద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కానీ, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ కానీ ఎక్కడ మాకు వేసే అవకాశం రాలేదు. అన్ని రోజులు షూట్ చేసి అంతమంది పాత్రలున్నా ఎక్కడ ఒక వ్యక్తి సిగరెట్ తాగేది కానీ, మందు తాగేది కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం కానీ, బూతులు మాట్లాడటం కానీ, చండాలంగా బిహేవ్ చేసేది ఎక్కడా లేకుండా నాకు వాళ్ళది అర్థమైంది. సో ఇంత మంచి టైటిల్ పెడుతున్నప్పుడు సినిమా ఎలా ఉండాలి, వాళ్ళకి ఒకటే బ్రో వాళ్ళు నాకు చెప్పింది, పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో కొడుకులు కూతుర్ని మంచిగా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఫ్యామిలీ తల్లిదండ్రులు, అమ్మ నాన్న, మొత్తం అమ్మమ్మ తాతయ్య, అలాంటి మొత్తం అందరు కలిసి వచ్చి ఫిల్మ్ చూసి బ్రహ్మాండంగా ఒక మంచి సంతృప్తితో వెళ్ళాలి. దానికోసం ఏం కావాలన్నా చేయండి. ఇది ఒకటే నేను చెప్పింది. ఆయన ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. ఆ తర్వాత ఎందుకు అలాంటి థాట్ ఎందుకు ఉందో అడగండి వాళ్ళు, అదే చెప్తారు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఈరోజు మూవీ చూడాలంటే మన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి, 10 సంవత్సరాల అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి అది కొంచెం చూడలేము. అవును సార్. మనం కళ్ళు దించుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఆ అమ్మాయి పాపం అక్కడ నుంచి లేచి వెళ్ళాల్సి వస్తుంది. మరి అటువంటి మూవీని మనం ఎలా చూడాలి? ఈరోజు మనం అందుకనే అదే బేస్ పెట్టుకొని మనం మొత్తం ఫ్యామిలీ అందరితో కలిపి, అమ్మ నాన్నలతో కలిపి, ఒక కోడలు కూడా పక్కన కూర్చుని ఆ మూవీ చూడాలి. ఆ టైప్లో మనం మూవీలు చూస్తాము. రేపొద్దున మా ఇంట్లో కూడా మేము ఈ మూవీ చూస్తున్నామంటే నాకు పెద్ద ఫ్యామిలీ, రేపొద్దున మా తల్లి కింద ఏం చేశారు మా పిల్లోడని మా నాన్నగారు అలా మాకు సైడ్ చూడకూడదు, మా పిన్ని అలా మాకు చెప్పకూడదు. ఆ విధంగా మేము మొత్తం అన్నీ చేసాం. తర్వాత సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింక్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అది రాయడం అంటే అది ఆల్రెడీ ఇంజూరియస్. అటువంటి మేము ఎందుకు చూపించాము? అవసరం. గ్రేట్ సార్. వెరీ గుడ్. అందుకని మేము ఏంటంటే చాలా క్లీన్గా, ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఎటువంటి అనవసరమైన యాక్చువల్లీ ఎటువంటి సీన్లు లేకుండా, ఎక్కడైనా అనిపిస్తే మీకు తెలుసు, మీరు ఒక పర్టికులర్గా ఒక నార్మల్లీ ఒక జోక్ ఉంటే కూడా దాన్ని మనం కట్ చేస్తాం, అది సెట్ అవ్వట్లేదు. మాకు లిరిక్స్లో కూడా ఎక్కడైనా కొంచెం తేడా ఉంటే లిరిక్స్ కూడా మేము చేంజ్ చేసి ఇది మనకి సూట్ అవ్వట్లేదు. ఇదేంటంటే అది డైరెక్టర్ గారు కూడా చాలా భాష మీద ఆయన చాలా మంచి భక్తి, తెలుగు భాష. ఆయన ఆల్రెడీ ఎంఏ చేశారు. అవును, ఎంఏ తెలుగు. ఆయన ఎంఏ చేశారు.
లండన్లో అది ఉన్నాడు సార్, అయినా సరే తెలుగు భాషని. తెలుగు భాష అంటే ఆయన తెలుగు అయినా అరే ఆయన లండన్ వెళ్ళి వచ్చినా ఆయన కలర్ కూడా మారలేదు, ఆయన ఇది కూడా మారలేదు. అది మాత్రం మీరు కూడా ఒప్పుకోరండి. అదే నేను ఏమంటానన్నా, తీసుకొని మారిపోతానన్నయ్య, నేను మారిపోతానన్నయ్య. కాదు ఆ లండన్ వెళ్ళి వచ్చిన ఏమి రంగే అంటే మొత్తం ఆయన మొత్తం, కాకపోతే ఆయన ప్రతి చిన్న చిన్న మైన్యూటీ విషయం చెప్తాను. నార్మల్గా డైరెక్టర్స్ ఏం చేస్తారు అనేది నాకైతే నాకు ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి నాకు తెలియదు. ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి చిన్న చిన్న దానిలో లాంగ్వేజ్ సంబంధించిన ఆయనకి ఒక ఒత్తు పైన ఉన్నా కింద ఉన్నా డబ్బింగ్ చేసేది కూడా ఆయన దాన్ని బట్టి దానిలో కూడా చేంజ్ చేశారు సార్. నన్ను మళ్ళీ పిలిపించి కరెక్షన్లు చెప్పించాడు సార్, తినేసాడు అసలు మామూలు పెర్ఫెక్షనిస్ట్. ఎందుకంటే ఒకటే ఆయన కూడా ఆయన ఆయన డెడికేషన్ మాత్రం ఒప్పుకోవాలి. అతను మీకు ఒక విషయం చెప్తాను, జనాలు ఏదో అనిపిస్తుంది. ఆయన షూటింగ్ మొదలెట్టినప్పుడు ఆయన జుట్టు చూడండి. ఇప్పుడు ఏంటంటే నాతో కాంపిటీషన్ చేస్తున్నాం జుట్టు విషయంలో. మొత్తం అంతా ఉండేది ఊడిపోయింది, సగం ఊడిపోయిందండి. ఆయన రాత్రులు నిద్రపోలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఆయనకి యాక్సిడెంట్ అయింది. అవును, ఆ కాలు. మీరు నాకు ఆయన్ని చూసి ఒకటే అన్నాను, ఒక్కటే ఇండస్ట్రీలో ఇద్దరే ఇందులో హీరోలు. ఒకడు సంజయ్ దత్, ఉంటోడైనా సహజంలో హిట్ చేయించాడు. ఇంకోడు ఈయన. నేను పర్మనెంట్గా కాదు సార్, అప్పుడు జనరల్గా ఇది ప్రేక్షకులందరికీ చెప్పాలి. ఆయనకి కాలు ఏదో లెగ్మెంట్ టేర్ అయింది కదన్నా యాంకిల్ దగ్గర, అయితే ఆ స్టిక్ ఇచ్చారు. ఆయన కూర్చుని డైరెక్షన్ చేయొచ్చు కదండి, చేసేవాడు కాదు. ఆ కుంటుతా అంటూ వచ్చి అది చెప్పారు, అన్న అక్కడ నుంచి చెప్పండి లేదా మమ్మల్ని పిల్లంటే మీరు ఇబ్బంది పడొద్దంటే. అలాగే అనేవాడు. ఆ మూమెంట్లో అతనికి ఆ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది, ఆ సెట్స్లో మేము ఉన్న దగ్గరికి వచ్చి చెప్పాలనిపించింది. అవును అంటే అది ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మనకి ఏదో మనకు వచ్చిన దేవుడు చాలా రేర్గా అవకాశం ఇస్తాడండి మనకి. ఇలాంటి మంచి అవకాశం నాకు శ్రీదేవి ప్రొడక్షన్స్ ద్వారా అన్డౌటెడ్లీ థర్డ్ ఫిల్మ్ అడిగింది కాదనకుండా దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళ ద్వారా నేను ఏమాత్రం 1% కూడా దాచిపెట్టుకోవడం, సేవ్ చేసుకోవడం, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ డౌన్. నేను చేయగలిగినంత చేసేయాలనేది మొత్తం పెట్టాలనే ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి అన్ని వ్యాపారాలు ఉంచుకొని అన్నీ వదిలిపెట్టి ఎక్కడో పల్లెటూరుకి వచ్చి వాళ్ళ ఖాందాన్ని వేరే ఉంటుంది, మనతో పాటు మనతో పాటు తిరుగుతూ ఉండి అంత కష్టపడి వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అదే ఆయన ఇది కూడా బిజినెసే కదా అన్నారు, కానీ ఈ బిజినెస్లోకి వచ్చేవాళ్ళు ఎంతో కొంత ప్యాషన్ లేకపోతే రారన్న. అందరు చెప్తారు అది అంటే ప్యాషన్ కాదు. ఇప్పుడు నాతో పాటు అంటే ఒక డైరెక్టర్గా చాలామందికి తెలుస్తుంది ఏంటంటే అంత రామ్ భీమ్ చూసుకుంటాడు, కానీ ఇప్పుడు అదే సినిమాలో మీ వెనక ఒక పవర్ ఉంది అంటారు కదా, నా వెనక కూడా ఒక పవర్ ఉంది. సో అట్లాగే వాళ్ళు ప్రతి ఒక్కరికి డిస్కస్ చేసుకునేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూస్ చేయాలి అనే భావన ఎప్పుడు వాళ్ళకి కనబడలేదు. నాకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేదే. అక్కడ ఉంది 1000 రూపాయలైనా, 1,00,00,000 రూపాయలైనా, 10 రూపాయలైనా కూడా వాళ్ళది ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను అందుకే ప్రతి షూటింగ్ ప్రతిరోజు ఒక చైర్ వేసి హ్యాపీగా పక్కన కూర్చోబెట్టుకొని బ్రహ్మాండం చేయాలి. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం కావట్లేదు. ఒక్క సినిమాకే 100 సినిమాలు అనుభవం సంపాదించాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఉంటుంది ఇప్పుడు. కాకపోతే నాన్ వెజ్ పెట్టేవారు కదన్నా కొంచెం. అదే నేను ఇందాక చెప్తున్నా. నాన్ వెజ్ చెప్పండి సార్. నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్, ఎగ్, ఉల్లిపాయలు అసలు చాలా. అది నేను ఇందాక ప్యూర్ అంటాను. ఎందుకంటే సాత్విక శబ్దం మీ తెలుగుకి నా జోహార్ సార్. కాన్సెప్ట్ పట్టుకుని మనం ఎదురుకి వెళ్ళేటప్పుడు మన భోజనం సాత్వికంగా లేకపోతే మన పని ఎలా ఉంటాయి, మన విచారం ఎలా ఉంటాయి. అందుకే సాత్విక భోజనం. ఇవన్నీ మీకు సినిమా ముందే తెలుసు కదా? తెలియదు నాకు తెలియదు. కాదు ఇక్కడ నాన్ వెజ్ గురించి కాదు, ఏదైనా సరే కాదు ఏదైనా సరే కల్ప్రిట్ ఇప్పుడు హాసిని చెప్తా. అది కూడా ఫస్ట్లో నాకు 2 సినిమాలు చేసినోడికి సినిమా ఎలా ఉంటుందో నాకు అవగాహన ఉంది. థర్డ్ సినిమా అంత కేక్ వాక్ వెళ్ళి కలిసిన తర్వాత మెల్లగా వాళ్ళు ఒక్కొక్కటి త్రో చేస్తున్నారు నా మీదకి. ఏంటిది కొత్తగా ఉంది, ఇది కొత్తగా ఉంది అనుకుంటా హాసిని పరిచయం చేసింది కాబట్టి కొన్ని రోజులతో హాసినికి కాల్ చేశాను నేను. ఏంటి కొత్త కండిషన్స్ వస్తున్నాయంటే, సార్ మీరు 1 రోజులు ఓపిక పట్టండి అంది. ఓహో ఎంతను కన్విన్స్ చేద్దాం అనుకున్నా. 1 రోజుల తర్వాత ఎక్కువ మొత్తం అంత స్ట్రాంగ్ టైట్ అవుతా ఉంది. ఇంత ఈ అమ్మాయి కాల్ అక్కడ అయిపోలేదు. అది
నెల రోజుల తర్వాత నెల రోజుల తర్వాత కాల్ చేశాను నేను. కాదన్న, నెల రోజుల తర్వాత ఏంటి మీకు ఇంకా అలవాటు అవ్వలేదా అంటుంది. నాకు అర్థమైపోయింది. కాదు, ఈయన ఫ్లేవర్లో వేసేది అన్ని అమ్మో జోకులన్నీ. బాబోయ్. అమ్మో, కోతి కాదు, సెట్లో కౌంటర్ కింగ్ ఎవరంటే చాలామంది హీరో పేరు చెప్తారు, మహా అయితే డైరెక్టర్ పేరు చెప్తారు, అది క్రాస్ అయ్యి ప్రొడ్యూసర్ పేరు చెప్తారు. సెట్లో కౌంటర్ కింగ్ సార్ మనం అసలు ఏమన్నా అమ్మాయి మాట్లాడతాం, ఎదురు మాట అసలు ఏమన్నా అసలు అది కాదు, మనకు ఒకసారి మనిషికి కనీసం ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది, కొంచెం బుద్ధి కూడా ఉండదు. బుద్ధి ఉన్న మనిషి ఎవడు వీడు ఎదురుకుండా కౌంటర్ కౌంటర్ తీయదు. ఒకసారిలో మనం అందరం అర్థం చేసుకున్నాం. మనకి తెలుసు స్క్రీన్ మీద ప్రవీణ్ గారు ఉండొచ్చు, సత్య ఉండొచ్చు, ఇంకా బ్రహ్మానందం గారు ఉండొచ్చు, కానీ మనకి తెలుసు సెట్ మీద ఒకళ్ళే ఉంటారు. వాళ్ళు ఎందుకు మనం వాళ్ళని ఏయ్ పురుషోత్తముడు అంటే పురుషోత్తమి. అందులో ఒకటి మాత్రం హాసిని గురించి కూడా చెప్పాలి, హీరో గారి గురించి చెప్పాలి, ప్రకాష్ రాజ్ గురించి, రమ్యకృష్ణ గారు. ఇద్దరు మా ఒకళ్ళు ఇద్దరు మేము అది వెళ్దాం సార్, వెళ్దాం మెల్లగా. వెళ్దాం మరి సార్. జనాలు అనుకుంటారు ఏంటి వీళ్ళు అంటే అన్ని కోట్లు పెట్టారు కదా, పొగడాలి కదా సార్ మమ్మల్ని. ఇది మొత్తం చాలా వరకు ట్రిమ్ అయిపోద్ది మన సినిమా లాగా. అవుతుంది. ఫస్ట్ 5 నిమిషాలు ఉంటుంది. కానీ స్టారింగ్ మాత్రం అన్న మన హీరో గారి గురించి కొంచెం మాట్లాడాలి. అంటే జనరల్గా హీరో గారి స్పీచ్ లాస్ట్ ఉంటుంది కదా, అందుకని ఆయన గురించి లాస్ట్లో చెప్తామని. ఆయన అనుకుంటారు అనుకుంటున్నా, ఇక్కడ కూడా మనం లాస్ట్ ఎందుకు పడేస్తున్నారు అనుకుంటారు. కనీసం మమ్మల్ని లాస్ట్ లెవెల్ పెడతారు, ఇప్పుడు మాత్రం కనీసం ముందే పెట్టండి. కాకపోతే హీరో ఆల్రెడీ ఒక 20 మూవీస్ చేసాడు, నేనే 4-5 సినిమాలు చేసేదంతా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. మీ ఇద్దరికి ఫస్ట్ రోజు ఒక చిన్న బాండింగ్ నేను గమనిస్తాను నేను. ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక క్యాట్ అండ్ మౌస్ స్క్రీన్ ప్లే ఉంటుంది స్టార్టింగ్లో. ఈడేంటి చూద్దాం, ఫస్ట్ రోజే ఫస్ట్ సీన్ తర్వాతే వాళ్ళిద్దరు 5 బాండ్ ఏర్పడేప్పటికీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎట్లా అంటే ఒక సీన్లో హీరోకి బట్టలు లేవు, ఇవి సైజ్ చేసి ఇచ్చాను తీసుకో, చిన్నపిల్లలరా అని తీసినప్పుడు అతను ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టడం, మీరు ఎక్స్టెన్షన్ అది సొంతగా చేసుకునే పాటుగా అది చాలా బ్యూటిఫుల్గా ఉంది సినిమాలో. అసలు అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మనకి క్లైమాక్స్ ఏదైతే మనం ఒక ఇమోషనల్ సీన్ అనుకున్నాం, తర్వాత మళ్ళీ కలిపారు కదా, ఎంత అద్భుతంగా పే ఆఫ్ అయిందంటే అది యాక్ట్ చేస్తేనో లేకపోతే తీసుకొచ్చి కట్ చేసి జాయిన్ చేస్తేనో సూట్ అవి కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అరే నిజంగా ఇతనికి బాండ్ ఉందేమో, నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఆ పెయిన్ ఉందేమో, నిజంగా ఫీల్ అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఈ ఎప్పుడు బాగుంటాయి ఏంటన్నా, ఇప్పుడు ఏమైనా చెప్పాలని ఉంటుంది నాకు, కథ రివీల్ చేయకూడదు. అది నాకు అర్థం. సినిమా అయిన తర్వాత మనం బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు, ప్రమోషన్స్లో మాట్లాడుకోవడం బాగుంటాయి, ఇవి దాచిపెడదాం. కరెక్ట్. తర్వాత ఇంకా మీ హీరో గురించి నువ్వు చెప్పేసావు. అండ్ అల్టిమేట్గా హీరోయిన్ అయింది. అక్కడ ఉన్నాడన్న ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు. వాళ్ళకి అసలు వాళ్ళది బాహుబలి యాక్టర్స్ అని చెప్పాలి. అంటే బాహుబలి యాక్టర్స్ అంటే బాహుబలిలో చేసిన యాక్టర్స్ అని కాదు నా ఉద్దేశం, అంత పెద్ద యాక్టర్స్ అని. ప్రపంచంలో తెలియని యాక్టర్స్ లేరు. ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ పాన్ వరల్డ్ యాక్టర్స్. సో ఈ కథను రాసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రఘురామ్ అనే క్యారెక్టర్ని ఎవరు అని చాలా బాగా, ఎందుకంటే సినిమా మొత్తానికి సిగ్నేచర్ లాంటి పాత్ర అది. అప్పుడు మాకు ఫస్ట్లో ఆయన 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 ఊహించడానికి కూడా భయపడే ఒక చిన్న సినిమా. అప్పుడు నేను, ప్రొడ్యూసర్స్ గారు, రమేష్ గారు, ప్రకాష్ గారు హీ వాజ్ ఇన్ టు థింక్ బిగ్ అండి. మేము అంటే నేను ఒక డైరెక్టర్గా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, నేను వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్రొడ్యూసర్గా ఆయన వచ్చి సెట్లోకి వచ్చి చూస్తున్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఎంతవరకు అవుతుంది. ప్రకాష్ గారు అలా కాదండి, గో బియాండ్. ఎవరు సంజయ్ దత్ గారు కావాలా సార్, ఏం మాట్లాడతారు, ఏ సంజయ్ దత్ సార్, పోనీ మీకు ప్రకాష్ రాజ్ గారు అయితే సార్ ఏంటి సార్ ఏ ప్రకాష్, ఆయన అంతా థింక్ బియాండ్ అండి. ఆయన ఎక్కడ ఆ రిస్ట్రిక్షన్స్ని పెట్టుకోకుండా ఆలోచించే మనిషి. ప్రాక్టికల్లీ ఎలా అవుతుంది పక్కన పెడితే ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సోల్స్ అండి. నేను కలిసిన చాలా తక్కువ మంది మంచి మనసున్న మహానుభావుడు మాకు చెక్లు ఆయన ఇచ్చాడు ప్రకాష్ గారు. అంటే ప్రొడ్యూసర్స్గా పక్కన పెడితే ద థాట్ ప్రాసెస్ హీ థాట్స్ ఈస్ మనిషి దేవుడు లాంటి మనిషి అండి నిజంగా వీళ్ళిద్దరూ. కాకపోతే మన రమేష్ గారు ఆయన ఫాదర్ లాగా ఉంటే సినిమాకి ఆయన మదర్ లాగా ఉండేవాడు. ఈయన సమ్టైమ్స్ హీల్ బి సో స్ట్రిక్ట్ అండ్ సో బ్లోట్ ఉంటే ఆయనంతా ఆయన ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. ఆయన బ్యూటిఫుల్ పర్సన్. ఆయన ఎప్పుడైతే ఈ ఐడియా ఇచ్చారో నాకు ఆనకట్లు ఉండేవి, తప్పని తెగిపోయినాయి. విన్నారా సార్, అది మీరే వాత పెట్టి బర్ణాలు ప్రకాష్ గారు రాసేవారు.
పురుషోత్తముడు. సో ఎప్పుడైతే ఆయన ప్రకాష్ గారు ఈ ఐడియాస్ త్రో చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువ అంటే పాపం ఆయన అక్కడ బిజినెస్ చూసుకోవాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ తక్కువ ఉండేది. అందరికన్నా నేను ఎక్కువ కలిసాను సెట్లో. కానీ అదర్ మధ్యలో ఫోన్లో ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా నాతో మాట్లాడేవాళ్ళు. నాకు ఒక మోరల్ సపోర్ట్ లాగా, సరే ఇదేంత ఎలా ఉంటాడు, మంచి థాట్స్ రైజ్ చేసినప్పుడు నాకు ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉంటుంది అనగానే నాకు అప్పటిదాకా కొంచెం వేరే యాక్టర్స్ అనుకున్న వాళ్ళు కాస్త అసలు డ్యామ్లు ఇలా తెరుచుకున్నాయి. సార్ అద్దరిపోతుంది సార్ అన్నప్పుడు ఆయన మాట్లాడటం. మాకు బ్రహ్మానందం గారు కూడా అండి, బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఏదో ఒక నటుడిలాగా వచ్చి చేసి వెళ్ళిపోలేదండి. మీ ఇద్దరితో కొంచెం స్పెషల్ బాండింగ్లే బెమ్మి సార్తో. మహానుభావుడు. చాలా ప్రతిరోజు చాలా 2-3 రోజులకు ఒకసారి 4 ఏనా ఎలా జరుగుతుందమ్మా, నీకేమైనా కావాలా, ఏమైనా అవసరం ఉంది. అసలు ఆయన ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయన దీనికి ఒక బ్యాక్ బోన్లా నుంచున్నారు. ప్రొడ్యూసర్స్ గారికి కూడా వాళ్ళంతే సపోర్టింగ్గా ఆయన సపోర్ట్ చేస్తా, ఎవరైతే బాగుంటుంది వీళ్ళైతే ఇలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తా. మనకి రమకృష్ణ గారి దగ్గర నుంచి అయితే ఆయన కోఆర్డినేట్ చేసుకుంటా, ప్రకాష్ గారు వీళ్ళంతా చేసి నేను ఊరికే కూర్చుంటే ఆ ప్లేట్లోకి అన్నీ తీసుకొచ్చి పెట్టారండి. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం, చాలామంది అడుగుతున్నాయంటే ఏంటి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే, మేము ఇది వీఆర్ సపోజ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆగస్ట్ అండి, నెక్స్ట్ మంత్ చేయాల్సింది. ఎవరైనా ఒక వారం 4 నెలలకు వెనక్కి వెళ్తారు. మేము ధైర్యంగా ముందుకు రావడానికి కారణం ఈ సినిమా తయారైన తీరు, మాకు ఈ సినిమా నుంచి వస్తున్న ఇన్పుట్, ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ పనిచేసిన వాళ్ళందరూ దే ఆర్ సో హ్యాపీ. ప్రతి క్యారెక్టర్ గురించి గుర్తుపెట్టుకొని, ప్రతి క్యారెక్టరు నాకు ఎడిటర్ గారు కూడా చెప్తుంది అదే, ప్రతి క్యారెక్టరు రూట్ నుంచి ఉంది రామ్. అది అంటే ఊరికే వచ్చి వెళ్ళిపెట్టేట్టు కాదు, ప్రతి క్యారెక్టర్ ఒక ఇంట్రడక్షన్, ఒక రూటు, ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండటం వల్ల ఇది చాలా అందరు యాక్టర్స్ ఉన్నా కూడా కథలో కలిసిపోయినట్టుగా చాలా చాలా బాగుంది. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇమోషన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందనగా నేను అప్పుడు కొంచెం గట్టిగా నెట్టూర్పు తీసి మంచిగా హాయిగా గాలి పీల్చుకున్న సిచ్యువేషన్. అంటే నాకు ఈ సినిమా టోటాలిటీలో సినిమా మోరల్ ఏంటంటే, డబ్బుతోటి మనుషుల్ని అంటే మనిషి వ్యక్తిత్వాన్ని కొనలేమనేది అర్థమవుతుంది, చాలా బాగా కొలవలేమనేది అర్థమవుతుంది. చాలా కరెక్ట్. అంత మించి దాడి చెప్పడానికి లేదు. ఓకే హసిని, నీతోటి యాక్ట్ చేసిన వాళ్ళు నీకు బాగా నచ్చిన కో ఆర్టిస్ట్ ఎవరు? మంచి ప్రశ్న. అందుకే అడిగా. చెప్పానా నేను? అందుకే అడిగానన్నా. నమ్మొద్దండి ఇటువంటి మాటలు, కోతి సార్ నాకు తెలీదు. గ్యారంటీ సార్, అది ఇంకా తప్పదు సార్. అప్పుడు ఏంటంటే హీరో వచ్చినప్పుడు మీకు ఇష్టమైన హీరో అని అడగలేదుగా మీరు అంటది, యాక్టర్ అన్నారు కాబట్టి. నువ్వు మనం చేసిన ఆ సీన్స్ అదంతా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, లాస్ట్లో కొంచెం నువ్వు ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యావు హాసిని నీకు మేకింగ్ తోటి? యాక్చువల్లీ నేను ఫస్ట్ రామ్ సార్ నాకు ముందు చెప్పారు, అంత టోటల్గా చెప్పేవారు, నాకు బుర్రలో ఎక్కేది కాదు. బికాజ్ చాలా విన్నాను కదా, రోజు అదే వింటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అమ్మో ఎంత సీన్ ఉంటుంది అన్నమాట. సార్ అయినా కూడా నాకు ముందే చెప్పారు, కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాయని. అదే కదా వెళ్ళిన తర్వాత స్లోలీ ఫస్ట్ డే అయితే భయం వేయలేదు, తర్వాత అందరు పెద్ద యాక్టర్స్ వస్తుంటే అలా ఎంజైటీ వస్తుంది. హీరో అయితే ఫస్ట్ డే షూటింగ్ ఫోటో షూట్ ఉండే బిఫోర్, అంటే ఓపెనింగ్ బిఫోర్, అప్పుడు కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. సో ఇంకా తర్వాత అనుకున్న షూటింగ్లో లైన్గా ఉంటుంది అంతా, ఒక్కరు వస్తుంటే అలా భయం వేసింది. కొంచెం అయిపోయింది, ఇక్కడ మిస్ బ్యాలెన్స్ కూడా అయింది. రామ్ సార్ అంతా కవర్ చేసేసారు, చెప్పారు ఇది చేయాలి అది. లేదన్న టీం అంతా తనని అసలు, అంటే ఈ అమ్మాయిలో ఉన్న ప్లస్ ఏంటంటే, నాకు ఎక్కువ కంఫర్ట్ ఎక్కడ అనిపించింది అంటే, ముందు నుంచి పరిచయం ఉన్న అమ్మాయిని పక్కన పెడితే, ఎక్కడ మా సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ అనే భావాన్ని మేకింగ్ ప్రాసెస్ ఎక్కడ కనపడలేదు. అమ్మాయి అందరికన్నా ఫస్ట్ తీసుకొచ్చి సెట్లో పడేసేవాళ్ళం, అందరికన్నా లాస్ట్ పంపించేవాళ్ళం. సో అరే హీరోయిన్ గారు వస్తున్నారా, వచ్చారా, అది ఎప్పుడు లేదు మనకి. అది తనకు ఉపయోగం కదా, చాలా గొప్ప విషయం అది. ఎక్కడ కూడా తన షూటింగ్ ప్రాసెస్లో కూడా నేను హీరోయిన్ అనేది ఎక్కడ 1% కూడా ఎక్కడ ప్రొజెక్ట్ చేయకపోవడం చాలామందికి నచ్చిన విషయం. అందరితో ఫ్రెండ్లీగా ఉండేది, కూర్చొని ఎవరితో పడితే వాళ్ళు. రాజమండ్రిలో కడియంలో చేసాం, మొత్తం గుంపు
ఆ అమ్మాయి గురించి తెలుసుకొని కొన్ని రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేస్తాము. స్కూల్ పిల్లలు ఒక 100-200 మంది ఎంతమంది వచ్చారు, ఆ అమ్మాయి బయటికి రావాల్సిందే అని చెప్పి ఓ గొడవ చేశారు. మేము అది రిలీజ్ చేయబోతున్నాం కొన్ని రోజుల్లో. అంతమంది ఫ్యాన్ అయిపోయారు అమ్మాయికి. పర్సనల్గా మామూలుగానే జనం ఎవరైనా వచ్చారనుకోండి షూటింగ్ చూడడానికి, హీరోయిన్ ఎవరండి, హీరో అడగండి, ఆ హీరోయిన్ చెప్పండి ముందు. అది మామూలుగా ఉంటుంది. తనకి మళ్ళీ పిల్లల్లో కూడా. కానీ నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం అన్న. ఎవరు బాబు నువ్వు, మా రాజ్యంలో ఎప్పుడు చూడలేదంట. అది నాకు బాగా ఇష్టం. కొన్ని ఎంత క్యూట్గా అంటే ఎంత మంచిగా అనిపించిందంటే, అంటే మేబీ ఎక్కువ ఆడిషన్స్ చేయడం కష్టపడింది చాలా బాగా. నేను ఎందుకు ఎక్కువ నా తర్వాత ఈ ఫిల్మ్కి ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవరే అంటే, నేను ప్రొడ్యూసర్స్ పేరు కూడా చెప్పలేను. నేను ఐ హ్యావ్ టు టేక్ హాసిని పేరు ముందు తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ముందున్నా కూడా నేను చెప్పాలి. ముందు నుంచి కూడా అంటే ప్రాపర్గా మాకు ఇంకా డేట్ సెట్ చేయలేదు, ఇంకా ప్రాపర్గా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోయినా కూడా తనకి ఎంత నమ్మకం అంటే ఇది ఒక మంచి సినిమాగా బయటకు వస్తుందని నాకన్నా ముందు నమ్మిన వ్యక్తి హాసిని. తనకు తెలుసు, నేను అప్పుడే అనుకున్నా ఓహో తనకు ముందే తెలుసు కాబట్టి అంత బాగా ప్రిపేర్ అయింది. డైలాగ్స్ చూసుకునేది, ముందే చదువుకునేది, పొద్దున్న ఆఫీస్కి వచ్చేది, సాయంత్రం వెళ్ళిపోయేది. ఆ అమ్మాయికి పలానా చోటకి అమ్మాయికి వెహికల్ పంపించాలి, ఏం లేదు, ఒక క్యాబ్ మాట్లాడేసుకొని వచ్చేసేది. అంత కష్టపడిన మనిషి. సినిమా చూసిన తర్వాత రేపు ఈ అమ్మాయి ఇంతవరకు సినిమా చూడలేదు. నేను చెప్తున్నా, సినిమా మొత్తం చూసిన తర్వాత తను నా పాస్పోర్ట్ ఫోటో అడుగుతుంది. జైల్లో వెళ్ళి సెల్లో అంటే అదేంటన్నా అలా అన్నా, మళ్ళీ ఇది ఎక్కడ కూడా కాదు. అంటే ఇది ఎందుకన్నానంటే నేను జైల్లో తీసుకెళ్ళి పెట్టడానికి కాదు, సెల్లో. ఆ అమ్మాయి అంత అద్భుతంగా బయటకు వచ్చింది. తను ఊహించిన విధంగా రేపు సినిమాలు చూసిన తర్వాత తను అడ్డుకుంటుంది, ఓహో దీనికోసం ఎంత కష్టపడ్డాను. మనకి తృప్తినిచ్చి ఆ సినిమా చూసిన తర్వాత కదా నువ్వు చెప్పాలి. ఇప్పుడు పర్సులో పెట్టుకోవడానికి ఎందుకు అనేది సినిమా నా పర్సులో నువ్వు మా అందరికి గుండెల్లో ఉన్నావు అన్న. అలా కాదు, రకరకాల కళ్ళజోడు డార్లింగ్ నేను చెప్తున్నా, ఈ సినిమాలో ఎవరి ఫోటో అయినా పెట్టుకోవాలంటే ఒక్కళ్ళ ఫోటోనే పెట్టుకోవాలి. డాక్టర్ రమేష్ తేజావత్ ఆయనే ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ అల్టిమేట్. సో ఎవరు ఇంట్లో గుండెల్లో కాదు, ఇక్కడ ఇంట్లో మీరు ఆలోచించుకోండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎటువంటి అదే అదే ఈ ఫోటో. అందుకే నేను ఎప్పుడు మేము ఫోటో అడగాలి. కనీసం మన ఇద్దరు సెల్ఫీ దిగుదామని ఎప్పుడైనా అడిగినా మిమ్మల్ని లోపల ఉన్నప్పుడు. లేదు మీరు ఇప్పుడు యాక్చువల్గా బట్ సార్ మీరు మా అందరికీ పని ఇచ్చారు సార్. ఎప్పుడు మీకు ఆ రెస్పెక్ట్ తోటి ఉండాలి మేమంతా. కాదు మీరు మీ ముందున్నారని చెప్తున్నాను అనుకోద్దు. ప్రొడ్యూసర్ గారికి హీరోయిన్ అంటే ఇంకా సినిమాకి మూల స్తంభాలు కాబట్టి పక్కన ఉంటారు. ఆయన ఎక్కువగా మాట్లాడి ఆయన ఎడిటింగ్ పార్ట్లను చూస్తున్నప్పుడల్లా బయటకు వస్తారు, ప్రవీణ్ గారు భలే ఉంది కదండి, భలే కనీసం ఒక 70-80 సార్లు అతను ఉంటారు. థ్యాంక్ యూ సార్. పేర్లు ఎవరికి తీసుకోవట్లేదు. అలాగే నేను ఆల్రెడీ మన మూవీలో అంటే చూశానండి, ప్రకాష్ రాజ్ గారు చూడడం. ఆయన ఎక్కడా నటించలేదండి. ఆయన రాముడిని స్తుతించారు చూడండి. భగవద్గీత శ్లోకం చెప్పారు. అదే అంటే అది పెద్ద హైలైట్ అండి. తర్వాత మనం రమ్యకృష్ణ గారి కళ్ళతో వేళ్ళతోనే ఆవిడ మొత్తం అంతా మూవీ మొత్తం అంతా నడిపేశారు. అంటే ఇవన్నీ ఏంటంటే మురళీ శర్మ గారు చేసిన యాక్టింగ్, ఆయన ఒక ఇమోషన్ సీన్ అయితే మీరు చూసారు. అది చూస్తే అంటే నేను 3 సార్లు చూస్తే 3 సార్లు కలవడానికి నీళ్ళు అంటే తప్పలేము. అంత ఇమోషన్స్ ప్యాక్ చేసేది ఎలా చేస్తారంటే మనం వాళ్ళతో తీసుకుంటాం. ఆయన డైలాగ్ కూడా చాలా బాగుంటుంది అన్న. బట్టలు మార్చిపోతే ఎక్కడ కూర్చున్నా ఏంటిది కరెక్ట్గా, ఒకసారి బట్టలు మార్చిపోతే మనిషి ఎక్కడ కూర్చోటకైనా సిద్ధపడతాడని ఆయన ఆ డైలాగ్ని గుర్తుపెట్టుకొని ఒక పెద్ద డైరెక్టర్కి పంపించి నాకు మళ్ళీ వచ్చి, రామ్ ఈ డైలాగ్ నేను ఆ డైరెక్టర్ పంపించాను, ఆయన అరే భలే ఉంది, భలే రాశాడు ఇది అనిపించి ఆయన ఎంత బాగా సపోర్ట్ చేశారంటే నన్ను. సినిమా షూటింగ్ ముందు కూడా సాయంత్రం పూట కాల్ చేసేవాళ్ళు, రామ్ ఏంటమ్మా ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఆయన కూడా అంటే ఈ సినిమాకి అందరూ పర్సనల్ కేర్ తీసుకున్నప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత డబ్బింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి, రామ్ చాలా సినిమాలు చేస్తుంటాం, కొన్ని పాత్రలు భలే హత్తుకుంటాయి, మనసుకి గుర్తుండిపోతాయి,
చాలా థ్యాంక్ యూ నాకు ఇలాంటిది ఇచ్చారని చెప్పి వాళ్ళిద్దరు ఆయన ఒక 2-3 సీన్స్ ఒక సీన్లో క్లైమాక్స్లో అయితే మనకి లాస్ట్ బోర్డ్ రూమ్ సీన్లో ఆయన డైలాగ్ ఉండదు, ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో ఆయన కళ్ళతో ఒకటి చేశారు, మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. వన్ ఆఫ్ ది లెజెండరస్ యాక్టర్స్ విచ్ వీ హ్యావ్ గాట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఇంకా నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ నేను డైరెక్ట్ చేశాననే ఒక ఆనందం పక్కన పెడితే ఒక అద్భుతమైన సినిమాని వీళ్ళు మన చేతిలోకి అందించారు. గొప్ప గొప్ప నటీనటులను ఎందుకు అనలేకపోతున్నాం అంటే ఎవరు నటించలేదు. ఈ సినిమాకి నాకున్న ప్లస్ ఏంటంటే అందరూ మనస్ఫూర్తిగా ఈ పాత్ర లోపలికి వెళ్ళి నిజంగా ఆ పాత్రలో జీవించారని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అవుట్పుట్ చూసిన తర్వాత క్యారెక్టరైజేషన్స్ అంటే నా సినిమాకి నేను చెప్పేసుకుంటా నటించారు అట్లా అని, కానీ నాకు చూసిన వాళ్ళందరూ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే చాలా ఆనందం కలిగింది. సో వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా. మనం రాజమండ్రిలో నిజంగా ఒరిజినల్ నర్సరీలో చేసాం కదా మన బాబీ వాళ్ళది, ఒరిజినల్ వేరవరం అది. అవును, వేరవరం మన రాము గారు చావిల్లో నిజంగా దానికి అది యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు దాన్ని యాక్చువల్గా ఇక్కడ ఎక్కడో చోట లోకల్లో సెట్ అయ్యచ్చు. ఆయన ఎంత ఖర్చు అయినా పర్లేదు, మనం రియల్ లొకేషన్స్లో మంచిగా దాన్ని రిపేర్ చేసుకొని ఉన్నది అంటే ఒక చిన్న సెటప్ ఉండేది, దాన్ని మేము ఒక అద్భుతమైన బొమ్మరిల్లా తయారు చేసాం. ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు అనేది మీకు ఫిల్మ్ చూస్తే అందరికీ అర్థమవుద్ది. కానీ మనకేంటంటే సినిమాకి ఏదైతే పర్ఫెక్ట్గా కావాలో దాన్ని అన్ని సమకూరిని రియల్లీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్. అక్కడ మనం ఒక మిల్లు కూడా వాళ్ళు ఎవరిది మిల్లులో చేసి మనం రైస్ మిల్లు సోరంపాలెం ఏదో ఊరది సోరంపూడ పేరు గుర్తులేదు కానీ కడియం దగ్గరలోనే కడియం దగ్గర లొకేషన్ ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళామన్నా ఆ గ్రాండీర్ ఉంటుంది. అంటే అది సెట్ వేసి అది కాదు కదా ఒరిజినల్ కాబట్టి మేమున్న ఇల్లు కూడా ఒరిజినల్ పాత దాన్ని మనం చిన్నగా మనం తయారు చేసుకుని కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా మొత్తం పూల తోటలు మధ్యలో ఉండేది, కంటికి ఇంపుకుంటుంది సినిమా చిన్న పెయింటింగ్ లాగా. 100% ఇక్కడ సాంగ్ చూసాను బ్యూటీ అంటే చాలా. మనం అంటే నేను పుట్టింది రాజమండ్రి అంటే నాకు అనిపిస్తుంది నేను కనీసం రాజమండ్రికి ఆమాత్రం అంటే పుట్టినందుకు నేను కనీసం ఆమాత్రం ఏమో సార్ నేచర్ అలా ఇచ్చిందేమో అలా ఇచ్చాడేమో. గోదావరి యొక్క ఆ బ్యూటీ ఏదైతే పంట మీద ఏదైతే చేసామో ఆ పాట వినడానికి చూడడానికి కూడా అద్భుతమైన పాట ఉంది. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ గోపి సుందర్ అండ్ పీజీ విందా ఇన్ దిస్ రిగార్డ్ అండి. మా కొరియోగ్రాఫర్ సుభాష్ గారు అతను కొరియోగ్రాఫర్ లాగా దీనికి ఆల్మోస్ట్ డైరెక్షన్ టీమ్ లాగానే ఉన్నాడు కదా. డైరెక్షన్ కాదు అన్నిట్లో ఉన్నాడు ఆయన మొత్తం దాన్ని అంటే ఎందుకు చెప్తానంటే అందరూ పర్సనల్గా తీసుకున్నారు. నాకు అది చాలా ప్లస్ అయింది. అందరూ చివరికి రామ్ భీమ్నా ఫిల్మ్ అని వేసుకున్నా కానీ అట్లాగా. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రోమ్ అదే లండన్ నుంచి వచ్చిన పేరు అది. కానీ వీళ్ళందరూ నాతో పాటు సమానంగా కష్టపడిన వాళ్ళంది. మీకు కెమెరా ముఖంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతగా ఉండాలి. రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. మీ డైరెక్షన్ టీం ఒకటి మన కోడేటర్ రమేష్ గారు కానీ మీ టీం కుర్రోళ్ళు కానీ వాళ్ళు నా ఆత్మలో నా భాగం. వాళ్ళు లేకుండా నేను పర్ఫెక్ట్గా చూడలేను. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ ఎవ్రీబడి మనస్ఫూర్తిగా ఎక్కడ ఒక చిన్న పొరపచ్చాలు లేకుండా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా 104 ఫీవర్లో ఈ అమ్మాయిని లాక్కొచ్చి మేము షూటింగ్ చేయించాము అంటే అది విచిత్రం ఏంటంటే నన్ను నాకు 104 ఫీవర్. మీకు ఎన్ని పక్కన పెడితే ఆయన రమేష్ గారు ఎంత అంటే ఒంట్లో పర్లేదా గ్యాప్ రాక తీసుకెళ్ళి చప్పను కొట్టి అట్లా నుంచోబెట్టేసి రెడీ చెప్పండి అంటాడు. ఎవరికి బాగా ఎక్కడ ఏ సీన్లో ఇది మనం ఛాలెంజ్ లాగా వదిలేయచ్చు. ఇది నిజమే అనుకో, నిజమే ఉండొచ్చు కానీ ఆయన కూడా దాన్ని డెలివరీ చూడు, ఆయన డెలివరీ చూడు ఆయన. కానీ ఓ రోజు వర్షం పడిందన్న ఆ సాల దగ్గర మనం బతిన బాబియాల సాల దగ్గర. అవును 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 వర్షంలో కూడా చిన్న గొడుగు లాంటి ఏదో సెటప్ తీసి షార్ట్ తీసాం. అది ట్రైలర్లో ఇందులో పడింది. ఎక్కడ కూడా 10 నిమిషాలు వేస్ట్ చేయాలి. గొప్ప విషయం ఏంటంటే మనకి దేవుడికి కూడా తెలుసు ప్రొడ్యూసర్ ట్యాంకర్ తెచ్చేసి పాపం దాన్ని ఖర్చు పెట్టింది కూడా దేవుడే వర్షం లేదు. ప్రొడ్యూసర్ మళ్ళీ ట్యాంకర్లు తెచ్చి ఖర్చు పెట్టేస్తాడని దేవుడు వర్షం ఇచ్చాడు. అదే ప్రకృతి కూడా ఎంత బాగా సహకరిస్తుందంటే ఎక్కడ అప్సెట్ కాకుండా రోజు ఊరు కాని ఊరు అంతమందిని తీసుకొని వెళ్ళిపోయి ఒక ప్లేస్లో సరిగ్గా
వర్షం పడితే అందరం కలిసి ఒక చిన్న ఒక పాకలో తప్ప బయటికి ఎక్కడ ఉండటానికి సిచ్యువేషన్ లేని అలాంటి లొకేషన్లో ఎక్కడ మనకి వర్షం ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఏంటన్నా దారి లేదు కదా దానికి. దారి వెళ్ళటానికి దారి లేదు, మేము రోడ్ వేయించాం, మేము రోడ్ వేయించాం, దానికి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మనకి ఎక్కడైతే ఈ పాటలో వర్షం ఉంటే బాగుంటుందా అని మేము ముందు ఎప్పుడైతే అనుకున్నామో లిరిక్స్లో, సరే మనకు గుర్తుందా మీకు, మనకి లిరిక్స్లో వర్షం గురించి పాట ఉంటుంది, కరెక్ట్గా ఆ పాట దగ్గర తీసుకొచ్చాం. దేవుడు నిజంగా చెప్పుకోవాలి. అదే నా తర్వాత నువ్వు అక్కడ పరిగెట్టి షాట్ తీసావు. అది కూడా అసలు నేను మీకు నమస్కారం ఆడింది సార్. యాక్చువల్గా ఏంటంటే వెయిట్ అంటే మీరు ఎంత ఫిట్ అని ఎవరు చెప్పలేదు. మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది. మీరు హీరో గారిని ఎత్తేసి అలా అదే చెప్పే కదా. పరిగెట్టారు చూడండి. నేను పరిగెట్టలేదు కానీ ప్రవీణ్ గారిని మేదేసేసుకున్నారు, మేదేసుకుని చెప్తున్నారు పడేస్తారేమో అని. పడ్డామంటే ఎదురు అలా కాదు, దీని మీద షోల్డర్ మీద ఇంత బాడీని అంటే చాలా మంది డమ్మీలు వాడేస్తారు. అయితే నేను ప్రవీణ్ గారికి ఏం చెప్పానంటే, ఊరికి ముందు ఫ్రంట్ టు బ్యాక్ డమ్మీలు వాడితే మనకి రియాలిటీ తెలిసిపోద్దాలి, ఒక్కసారి నాకు మీ రియల్ షాట్ కావాలంటే కావాలా, ఓకే చేద్దాం అన్నారు. కానీ నేను ఒప్పించాననేది ఉంది, కానీ నాకు అంత భయమే. ఆ రోడ్డు ఎలా ఉంది, భయం వేసిందన్న నాకు. ఇలా ఉంది, ఎందుకంటే అది ఎవరి మిస్టేక్ అవుతుంది. ఇంకా మిస్టేక్ ఇస్ మిస్టేక్ కదా. అంత నేను నాందిలో నరేష్ గారిని మోసుకుంటే వెళ్ళాలి ఒక సీన్, మన సీన్ నాంది చూసా చాలా బ్యూటిఫుల్ సీన్. టేకులు చేసాం అవి, కొన్ని డూప్తో చేసిన, కొన్ని నరేష్ గారితో చేశా. అప్పుడు ఆయన 6 టేకులు ఆయనతో చేశాను. అమ్మ బాబా రియల్ గా నాకు ఇదంతా పెయిన్ మామూలుగా ఎలా భరించాడు ఆయన అనిపించింది. అదే బట్ అది ఫ్లాట్ సర్ఫేస్, అక్కడ ఇచ్చేసేయచ్చు. అంటే పరిగెట్టే వాళ్ళకి ఓకే, వాళ్ళు సెట్ చేయగలితే, అంటే పైన ఉండే వాళ్ళకి కూడా అది చాలా నిజంగా బాగా అనిపించింది. బ్రహ్మానందం గారి గురించి చెప్తే, ఆయన ఇంత సీనియర్ అయ్యండి, ఆయన మీద రావడం అంటే ఒక సెకండ్ అవతల మేము కొత్త ప్రొడ్యూసర్లో మీకు చాలా అభిమానిస్తారు, అంటే చాలా ప్రేమిస్తారు మన రామ్ గారిని కూడా. కానీ ఆయన మాకు ఇచ్చిన సపోర్టు ఆయన మేము ఎప్పుడు మర్చిపోలేము. ఆయన అంటే యాక్చువల్లీ ఆయన ప్రాణం పోసారు. ఇది మొత్తం ఎక్కడైనా మేము ఎక్కడైనా కొంచెం డల్ అవుతే ఆయన మాకు బ్యాక్ పుషప్ ఇచ్చారు. ఆయన అంటే ఆయన చెప్పారు, ఇక్కడ ఏంటి నేను తీసుకుని రావాలి, నేను ఆయన ఫోన్ చేసి చాలామంది యాక్టర్స్ చెప్పి ఒప్పించారు. ఆయన మాకు ఎక్కడైనా గైడెన్స్ కావాలంటే ఆయన ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇందులో ఈ ప్రాబ్లం అవుతుంది అంటే వెంటనే చెప్పారు. ఎప్పుడైనా 4-5 రోజులకి ఫోన్ చేసి కూడా చెప్పారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఎనీ టైం ఏం టెన్షన్ లేకుండా డైరెక్ట్ ఇంటికి రండి, నాతో మాట్లాడండి. అంత అంటే డైరెక్టర్ ఇద్దరికి కొంచెం బాండింగ్, ఇప్పుడు మాకు చాలా పాత బాండింగ్ ఉంది. అయ్యో మనిషి బంగారం, మనిషి అవునా, సూపర్. కాంపిటీషన్లో పడిపోయాడు ఎవరికి ఎక్కువ. మీకు బ్రహ్మానందం గారు అంతటి మనిషి అయినా మీకు ఫ్యాన్ అవుతారు సార్. బ్రహ్మానందం గారు ఏం సపోర్ట్ చేశారంటే, ఆయన సొంత మూవీ కింద భావించి మమ్మల్ని అంటే ఒక పిల్లల కింద చూసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ను కూడా చాలా అంటే ఆయన చాలా పుష్ చేశారండి. ఆయన అది మాత్రం ఆయన అంటే మాక్సిమం రెస్పెక్ట్ ఇస్తారండి ఆయన. గొప్ప మనిషి. శర్మ గారు నాకు కనీసం 15-20 రోజులు ఒకసారి ఫోన్ చేసి ఏంటి ప్రోగ్రెస్ ఏంటి, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఆయన అడగడం. బొంబేలోనే ఉంటారు ఆయన, ఒకసారి కలుద్దామని చెప్పారు. ఎందుకంటే మాకు ఏంటంటే దీనిలో కొంచెం మీరు ఈ వజ్రాల వ్యాపారం అదే జ్యువెలరీ బిజినెస్లో ఉండి మీరు కొంచెం బిజీగా ఉంటారు. డైరెక్ట్ వజ్రాలు ప్రవీణ్ గారు, మీరు నాతో యాక్ట్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. భయమేసేది, ఏమంటావు డైరెక్టర్ కట్ చెప్పడు ఆయన తృప్తి ఉండదు. ఈ లోపు నువ్వు ఏమి వేస్తావు, దాన్ని మళ్ళీ కౌంటర్ ఎత్తుకోవాలి. బట్ మా సీన్లన్నీ ఫన్నీ సీన్లు కాబట్టి నేను బాగానే లాస్ట్ ఇది తప్ప మిగతా అంతా ఫన్నే కదా. అక్కడ చాలా చిన్న సుప్పనత్తనం చిన్నది మళ్ళీ మధ్యలో ఇది. అది ఒక డైలాగ్ మీది ఇప్పుడు ట్రైలర్లో చాలా ట్రెండ్ అవుతుంది. అది అడ్రస్ పెట్టుది టీజర్లో, ట్రైలర్లో ఇంకేసం అది మీరు మన గణేష్ గారిని అసలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సహా వచ్చి నాకు మొత్తం అదే రీల్స్ వస్తూ ఉన్నాయి. అది సినిమాలో పర్ఫెక్ట్ టైమింగ్లో పండుతుంది, చాలా అద్భుతంగా అనిపించింది. మీ టైమింగ్కి మాత్రం ఫిల్మ్కి చాలా బాగా హెల్ప్ అయింది. యూఆర్ సో హ్యాపీ ఫర్ ద అవుట్పుట్ అండి. ఈ సినిమా జూలై 26వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఇప్పుడు వస్తున్న ఫిల్మ్స్ అన్నింటిలో కల్లా చాలా ఒక చిన్న సినిమాలో ఒక పెద్ద ఆత్మని తీసుకుంటే ఎలాంటి అనుభూతి ఉంటుందో అలాంటి అనుభూతి తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుందని మేము నిజంగా కోరుకుంటున్నాం. ఈ సినిమాని తప్పకుండా 26వ తారీఖున థియేటర్స్లో చూడండి. బాగుంటే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
పురుషోత్తముడు రిలీజింగ్ ఆన్ July 26th వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్. సే నో టు డ్రగ్స్ అన్న, మన బాధ్యత అది. సే నో టు డ్రగ్స్. చెప్పండి అది కెమెరాకి. అండ్ వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఈ సినిమా మేము ఎంత పురుషోత్తముడు అని పేరు పెట్టి ఎంత మంచిగా తీసామో దీని వెనక కారణాలు కూడా ఏంటి అంటే వీఆర్ కమిటెడ్ టు నాట్ టు కన్జ్యూమ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ సో మచ్.